महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 26వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసం చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక బుధ భగవానుడు నీచరాశి నుంచి ఈ 30వ తారీఖు గురువారం శత్రుక్షేత్రమైన మేషరాశిలోకి మారుతున్నారు. రవి అలాగే మేషరాశిలో ఉన్నారు. శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. సింహరాశిలో కేతువు, కుంభంలో రాహు, అలాగే కుజ బుధ శనుల యొక్క యుతి గురువారం వరకు జరుగుతుంది. గురువారం తర్వాత ఇక్కడ బుధుని యొక్క స్థానం మార్పు అనేది మనం చూడొచ్చు. సో ఈ విధంగా గ్రహాల ట్రాన్సిట్ అయితే ఉంది. చంద్ర గమనం మనం అనుసరించినట్టయితే కనుక చంద్రుడి యొక్క గమనం కూడా మనం చూస్తే సింహ కన్య తులా రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఈ విధమైన చంద్రగమనం ఆధారంగా మిగతా ప్లానటరీ పొజిషన్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం మనకు వచ్చి ద్వితీయంలో శుక్రుడు, లాభంలో రాహు. సో పోయిన వారం నుంచే శుక్ర భగవానుడు చక్కగా స్వక్షేత్రంలోకి రావడం మనం గమనించాం. మేషరాశికి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే స్థానం ఈ ద్వితీయ స్థానం. ఎందుకంటే ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం చక్కగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ ఏంటంటే ఆర్థికపరమైన, ధనపరమైన, కుటుంబపరమైన విషయాల్లో చాలా వరకు స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు వల్ల ఏలినాడిసన్లో ఎటువంటి ఫస్ట్ ఫేజ్లో కలిగే కుటుంబ ఈతి బాధలకి సంబంధించిన విషయాల్లో కొద్దో గొప్ప హ్యాపీనెస్ని ఇవ్వడానికి శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉండడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఒత్తిళ్ళు కానీ రాకుండా ఆర్థిక పరంగా కూడా మనీ పరంగా కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు రావడానికి శుక్రుడు ధనపరంగా కొంతవరకు మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఇక్కడ చాలా బాగా యోగిస్తున్నారు. రాహు లాభస్థాన సంచారం ఎప్పటి నుంచో చెప్తున్నా మేషరాశి వారికి రాహు ఇస్ ద వెరీ బ్యాక్ బోన్ ప్లానెట్ ఫర్ మేషరాశి. ఏలినాడ్స్ అని నడుస్తున్న ప్రజెంట్ టైమ్స్లో నీకు యోగిస్తున్న ఒకే ఒక్క బిగ్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్ రాహు. ఇక్కడ మనం చూస్తే కనుక 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఇక్కడ మంగళ, బుధ, గురువారాలు ఈ యొక్క 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకు కనిపిస్తూ ఉంది. వర్క్ ఫ్లో, వర్క్ ఒత్తిడి ఈ రాశి వాళ్ళకి చాలా హెక్టిక్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సంతానపరమైన సమ్ రెస్పాన్సిబిలిటీస్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వెరీ ఫోర్స్ఫుల్గా మీ మీదకి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఒత్తిళ్ళు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మీరు ఏవైతే చేస్తుంటారో వాటికి సంబంధించిన విషయాల్లో ఒక రకమైన స్ట్రెస్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీకు ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా హెడ్లెస్ ప్లానెట్ కేతు ట్రాన్సిటింగ్ ఇన్ 5th హౌస్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది పాయింట్. మంగళ, బుధ, గురువారాల్లో 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా చంద్రుడు షష్టమ స్థానంలో యోగిస్తారు. బుధుడు మెయిన్ ఏంటంటే గురువారం వరకు కూడా 10వ స్థానంలో, తర్వాత రాశిలోకి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ బుధుడి యొక్క సంచారం ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, కొన్ని విషయాల్లో ఎక్కువగా కమ్యూనికేషన్ లోపం వల్ల కొంత మీకు టైం ఎక్కువ వేస్ట్ కావటం కావచ్చు, సిబ్లింగ్స్, మీ సర్వెంట్స్ వల్ల కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవటం కావచ్చు. ఇలాంటి కొన్ని సందర్భాలు అనేవి మాత్రం మంగళ, బుధ, గురువారాల్లో ఫస్ట్ మనకి జనరల్గా కనిపిస్తుంది. సమ్ ఎక్స్పెన్సెస్ కూడా, ఎందుకంటే బుధుడితో పాటు అక్కడ కుజుడు ఉన్నాడు, శని కూడా ఉన్నారు. కుజ శనులతో పాటు బుధుడు కూడా ఉన్నారు కాబట్టి సో మెడికల్గా సంబంధించి కావచ్చు ఎక్స్పెన్సెస్ ఆర్ అలా ఏదైనా సరే మీ డైలీ రొటీన్కి సంబంధించిన కొన్ని విషయాల పరంగా కొన్ని ఖర్చులు అనేవి మంగళ, బుధ, గురువారాల్లో మనకి ఉండే ఆస్కారాలు 100% కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
శుక్ర శనివారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం జనరల్గా సప్తమంలో చంద్రుడు కూడా యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు వెళ్ళి ద్వితీయ స్థానంలో ఉన్నారు. వ్యాపార పరంగా మీరు తీసుకునే డెసిషన్స్ అయినా, వ్యాపార పరంగా ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో అయినా కొంతవరకు తప్పకుండా మంచి పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి. విత్ ఇన్ ద ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో మీ లైఫ్ పార్ట్నర్ భార్య భర్త, మీ ఫ్యామిలీని అర్థం చేసుకునే ఆస్కారాలు కూడా చాలా వరకు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో అయితే మీ త్రూ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ నుంచే సంబంధాలు కూడా ఇక్కడ ఏదైనా సరే మన ఫ్యామిలీలోనే ఉందండి ఒక సంబంధం, ఇలా ఏదైనా మాటలు రీత్యా కూడా మీ ఫ్యామిలీలోనే ఏదైనా సంబంధాలు కూడా ఇక్కడ వచ్చే ఆస్కారాలు కూడా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా మంగళ బుధ గురువారాల్లో మాత్రం ఇక్కడ వీళ్ళకి హెక్టిక్ స్ట్రెస్, అలాగే కొన్ని విషయాల రీత్యా కొన్ని ఖర్చులు కావచ్చు, ఇలాంటివి ఏవో కొన్ని కనిపిస్తున్నాయి. కాబట్టి మంగళ బుధ గురువారాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. సో ఏదైనా ఈ కుజ బుధ శనుల యొక్క యుతి మాత్రం ఈ వారం మెయిన్ గ్రావిటీ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా ఇందాక నేను చెప్పిన అన్ని విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటా. కుదిరితే కుచుడికి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేయటం, అలా కేజింపావు పెసలు ఒక గ్రీన్ క్లాత్ దానం చేయటం బుధుడికి బుధవారం పూట. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేస్తా, శనికి కూడా నీలాంజన సమావాసం చదువుకుంటా వెళ్తే మేష రాశి వాళ్ళకి ఈ వారం ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, దశమంలో రాహువు, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో శని, 6 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. శుక్ర శనివారాలు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఈ రాశికి ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క అనుకూలత ఉందో వృషభ రాశి వారికి చక్కగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పాలి. అయితే ఈ వారం ప్రారంభం మొదలవటం ఇక్కడ చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ఇంటికి సంబంధించి, గృహానికి సంబంధించి ఏదన్నా డెసిషన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ గృహపరమైన విషయాల రీత్యా, స్థిరాస్తుల విషయాల రీత్యా కొన్ని లాసెస్ లాంటివి కానీ, కొన్ని ఖర్చులు లాంటివి కానీ కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్గా వాహనాల మెయింటెనెన్స్కి సంబంధించో, మదర్ హెల్త్కి సంబంధించో, ఇంటికి సంబంధించి ఏదన్నా చెడిపోతే దానికి రిపేర్కి ఇలాగా ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి. ఇక్కడ వారం ప్రారంభమే అక్కడ మనకి చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం హ్యాపీనెస్కి సంబంధించిన విషయాల్లో అంటే వారం ప్రారంభం కొంచెం మనకి ఒక రకమైన స్ట్రెస్తోనే స్టార్ట్ అయింది అన్నట్టుగా ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. మంగళ బుధ గురువారాలు మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా గురువారం వరకు లాభస్థానంలోనే ఉంటున్నాడు. నీచిలో ఉంటున్నాడు, అక్కడే కుజుడు ఉన్నాడు, అక్కడే శని ఉన్నాడు, అక్కడే బుధుడు ఉన్నాడు. కొంచెం చాకచక్యంగా, లౌక్యంగా మీ ఎక్స్పెక్టేషన్స్ని అనువుగా ఉండేటట్టుగా చేసుకున్నట్టయితే కనుక, అంటే రీచబిలిటీకి దగ్గరగా, రియాలిటీకి దగ్గరగా మీరు ఏదైనా గెయిన్స్ గురించో, ప్రాఫిట్స్ గురించో మీరు ఏదైనా ఆలోచిస్తే తప్పకుండా వీటి విషయాల్లో మీకు కొంత పాజిటివ్ అనేది జరిగే ఆస్కారాలు ఉంటాయి. లాభస్థానంలోనే ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ అది నిజంగా అదేంటంటే మనకి ఆమోదయోగ్యంగా ఉండాలి. కరెక్టే, నువ్వు అది ఆశించడంలో తప్పులేదు అన్నట్టు. సో అలాంటి పరిస్థితులు ఉంటే ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మరి కాంబినేషన్ ఆఫ్ కుజ బుధ, కుజ శని, అలా శత్రుగ్రహాలతో కూడా కుజుడు కలిసి ఉన్నారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రాఫిట్ గురించిన విషయాల్లో, కొన్ని ప్రయోజనాత్మకమైన విషయాల్లో, లేకపోతే విత్ ఇన్ యువర్ సర్కిల్లో, లేకపోతే మీ ఫ్రెండ్స్తో కొన్ని డిస్ప్యూట్స్ కూడా కొంత చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. అంటే మనకి లాభం వచ్చే చోట సరేలే ఇప్పుడు ఈ గొడవ ఎందుకులే అనుకుని వదిలేస్తే అయిపోద్ది. అలాగే శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే షష్టమ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం మనకి మెయిన్గా ఉందో, ఇక్కడ ఆ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు కూడా వెళ్ళి రాశిలోనే ఉన్నారు. సో ఏదైనా శుక్రుడి యొక్క స్థాన సంచారం మీకు ఓన్ హౌస్లో, ఒరిజినల్ హౌస్లో చక్కగా ఆయన స్వక్షేత్రంలో ఉండటం వల్ల, నేను ఏదైతే వారం ప్రారంభంలో అర్ధాష్టమంలో చంద్రుడి వల్ల కొంత ఎమోషన్కి గురయ్యే పరిస్థితులు ఉన్నప్పటికీ, రాశిలోనే స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు మళ్ళీ మీకు ప్లెజెంట్నెస్ని ఇస్తా, మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇస్తా, కొంచెం మిమ్మల్ని స్మూత్గా హ్యాండిల్ చేస్తాడు రాశి ప్రకారం. అంటే మీ మైండ్ని
మరి అంత ఎమోషనల్గా గురి కాకుండా చూసుకుంటారు. అలాగే చాలా వరకు కూడా చక్కగా గురుబలం బాగుంది, గురుడు కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు, ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఇక కుజబుధ శనుల యొక్క సంచారం కూడా లాభస్థానంలో, ఇందాక నేను చెప్పినట్టు అనవసరంగా ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటే అనవసరంగా వచ్చే లాభం పోద్ది అనుకున్న చోట మీరు అవి వదిలేస్తే, ఆర్గ్యుమెంట్లు వదిలేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ రవికి మాత్రం కేతువుకి మాత్రం కంపల్సరీగా ఈ వారం మీరు చేసుకుంటే మంచిది. రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం, లేదా రవి ద్వాదశ నామాలు చేసుకోవటం, రవికి సంబంధించి కేజుంపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం చేయటం చాలా మంచిది. ఫలాస పుష్ప సంకాసం కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటా జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేస్తే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మిథున రాశి వారికి సంబంధిద్దాం. మిథున రాశి వారికి సంబంధిస్తే కనుక ఈ రాశికి మెయిన్గా తృతీయంలో కేతువు, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, లాభంలో రవి, అలాగే వ్యయంలో శుక్రుడు కూడా యోగిస్తున్నారు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ వారం కనిపిస్తూ ఉంది. ఆది సోమవారాలు ఈ రాశి వాళ్ళకి జనరల్గా అనుకూలంగా ఉంది. మెయిన్గా చెప్పుకోదగింది ఈ వారం ప్రారంభమే చంద్రుడి తృతీయ స్థాన సంచారం, తృతీయంలో రవి చంద్రుడు యోగిస్తారు. ఆ రాశి అధిపతి రవి కూడా లాభస్థానంలో ఉచ్చులో ఉన్నారు. కాబట్టి మీరు పెట్టే సెల్ఫ్ ఎఫోర్ట్ ఈ వారం ప్రారంభంలో తప్పకుండా అంటే ఏ విషయం గురించి మీరైతే కష్టపడతారో దానికి సంబంధించిన రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో అందుకని టైం వేస్ట్ చేయకుండా డెఫినెట్గా మీరు పర్టికులర్గా ఈ పని మీద నేను కష్టపడదాం అనుకుంటున్నా, ఈ పని మీద అవ్వాలనుకుంటున్నా, ఈ పని అవ్వాలనుకుంటున్నా, సో దాని మీద మీరు పెడితే కనుక కాన్సన్ట్రేషను ఏదైతే వ్యాపారస్తులు అనుకోండి, వ్యాపారానికి సంబంధించి ఏం చేస్తే లాభం వస్తుందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, సో ప్రొఫెషనల్ అయితే కనుక జాబ్లో వాళ్ళు ఏది చేస్తే వాళ్ళకి రికగ్నిషన్ గుర్తింపు వస్తుందో ఇలా అనుకుని దాని మీద కష్టపడితే కనుక డెఫినెట్గా ఇక్కడ చంద్రుడు తృతీయంలో ఉండడం, ఆ రాశ్యాధిపతి రవి ఉచ్చులో ఉండడం మీకు చాలా కలిసి వచ్చే కాలంగా చెప్పొచ్చు. ఈ విషయాల్లో అంటే వెరీ విత్ లెస్ ఎఫర్ట్ మీకు చక్కగా మంచి గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఇక మంగళ బుధ గురువారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుడి యొక్క సంచారం ఉండడం, ఆ రాశాధిపతి బుధుడు కూడా దశమ స్థానంలో నీచిలో ఉన్నారు పైగా. సో కాబట్టి ఓకే, కొంత మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతని పక్కన పెట్టి పనిచేయాల్సి వచ్చే అవసరాలు ఏర్పడతా ఉంటాయి. అక్కడ కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి జాబ్లో ప్రతిదీ కూడా కొంచెం అగ్రెషన్గా ముందుకు వెళ్ళిపోతుంటారు. బుధుడు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఇక తప్పకుండా మీ యొక్క హ్యాపీనెస్ నుండి, మీ మనశ్శాంతి నుండి పక్కన పెట్టి సో ప్రొఫెషన్లో ముందు చేయాల్సిన పని చేయాలి అన్నట్టుగా మీ మనశ్శాంతిని పక్కన పెట్టి ప్రొఫెషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చే పరిస్థితులు మంగళ బుధ గురువారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ కంజంక్షన్ ఆఫ్ కుజ బుధ శని, దశమ స్థానంలో కుజుడు బుధుడు శని యొక్క యుతి అనేది జరుగుతుంది కాబట్టి, మరి కుజుడికి బుధుడు శని ఇద్దరు కూడా శత్రుగ్రహాలు అయ్యాయి కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ లైఫ్లో కర్మస్థానంలో కుజుడి యొక్క యుతి వీళ్ళతో ఉంది కాబట్టి కొంత ఎక్కువగా ప్రొఫెషనల్లీ డిబేట్స్, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ లేకుండా మీరు చేసే పనిలో లేకుండా ముందుకెళ్లాల్సిన అవసరం మంగళ బుధ గురువారంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మీ ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ అంటే ఏంటంటే, సో ఫ్యామిలీ లైఫ్ కొంచెం నేను తక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తా, ఉద్యోగం మీదే పెట్టాల్సి వస్తుంది అన్నట్టు ఉంటాయి పరిస్థితి కొంచెం మంగళ బుధ గురువారాల్లో. శుక్ర శనివారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉండటం, ఆ రాశ్యాధిపతి కూడా శుక్రుడు 1000 స్థానంలో ఉన్నారు. సో మీ మనస్పూర్వకమైన వాటికి సినిమాలు కానండి, షికార్లు కానండి, హోటళ్ళు కానండి, మీకు ఇష్టమైన వాటిలు కానండి, దేనికైనా సరే మీ మనస్పూర్వకమైన వాటి, లేకపోతే పిల్లలు ఏదైనా అడిగారు అనండి, పిల్లలు ఏదైనా ఇష్టపడ్డారు, లేదా పిల్లలకి ఏదైనా ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ కదా, సో వాళ్ళు ఏదో అడిగారనో, పిల్లల ఇష్టార్థం, ఇలా కొన్ని ఇష్టపూర్వకమైన ఖర్చులు, మనస్పూర్వకమైన ఖర్చులు శుక్ర శనివారాల్లో పెట్టే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకటి గురువుగారి చక్కగా రాశి సంచారం డైరెక్ట్ ఆస్పెక్ట్ సప్తమ స్థానం ఉంది. మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో అయినా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా చాలా వరకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గురువు గారి వల్ల ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ రాశికి మెయిన్ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఒక్క ఆర్గ్యుమెంట్స్ విషయంలోనే ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్తే సరిపోద్ది. శని
అక్కడ శని యొక్క రిస్ట్రిక్షన్ బుధుడికి కుజుడికి ఉన్న కొంచెం ఈ యుతి కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి, నీలాంజన సమావాసం ఒకటి, ఈ రెండు చదువుకోవటం వల్ల, ఎందుకంటే కుజుడికి అది మిత్రక్షేత్రమే కానీ బుధుడికి శనికి శత్రుక్షేత్రం అయింది కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం, నీలాంజన సమావాసం ఈ రెండు డైలీ చదువుకుంటే ఇంకొంచెం స్మూత్గా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ వారం వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి అయితే ఇక్కడ యోగిస్తున్న గ్రహాలు దశమంలో రవి, లాభంలో శుక్రుడు, రెండు గ్రహాలు యోగిస్తున్నాయి. రెండు గ్రహాలు అన్నప్పటికీ కూడా అతి ముఖ్యమైన గ్రహం రవి ఈజ్ ద సెంట్రల్ ప్లానెట్ ఆఫ్ ఆల్, సెంట్రల్ పవర్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్. సో నవగ్రహాల్లో రవి ఒక్కడు బాగుంటే పరిస్థితుల్ని మనం ఎంతో కొంత చక్కగా సవ్యంగా నడుపుకోగలుగుతాం. ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే రవి యొక్క సంచారం ఉచ్చస్థితిలో నడుస్తుందో అందున దశమస్థానం వెరీ పవర్ఫుల్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఫర్ రవి. ఇక అన్ని స్థానాల్లో గల్లా అత్యుత్తమైన స్థానం. అలాంటి స్థానంలో రవి యొక్క సంచారం దశమస్థానంలో నడవటం ప్రొఫెషనల్లీ, ముఖ్యంగా మీకు ప్రొఫెషనల్లీ ఇట్ హెల్ప్స్ వెరీ గుడ్. మీకు చాలా వరకు కూడా రవి యొక్క ఈ స్థాన సంచారం ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం పొందే విషయాల్లోనూ, అలాగే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కలిగించే విధంగా మీ డైలీ రొటీన్లో చేసింగ్ ఆఫ్ యువర్ టార్గెట్స్ విషయంలో రవి చాలా వరకు మీకు ఇక్కడ మంచి అనుకూలమైన ఫలితాలు కలిగిస్తుంటాడు. సో డెఫినెట్గా రవి యొక్క ఈ సంచారం ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది. దాంతో పాటుగా దాని నెక్స్ట్ హౌస్లో ఉన్న శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. శుక్రుడు చక్కగా శుక్రుడు యొక్క లాభస్థాన సంచారం ముఖ్యంగా అందులో ఆయన ఓన్ హౌస్ చాలా కాలం తర్వాత వచ్చాడు. యు మీట్ యువర్ పాస్ట్ ఫ్రెండ్స్ ఆర్ పాస్ట్ సర్కిల్, లేకపోతే కొత్త కొత్త పరిచయాలు అయ్యే విషయంలో కానీ కొంతమంది మీ యొక్క సర్కిల్లో మీకు తోచినంత వరకు కొంత ఇన్ఫ్లుయెన్సేటివ్గా కొంతమంది మంచి పరిచయాలు అయ్యే విషయంలో కానీ, అండ్ తప్పకుండా ఈ సమయంలో మీరు తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంత లాభం ఉండే విషయంగా, సో ఇంకా వెహికల్స్ పర్చేజెస్ కానీ వాహనాల అమ్మకాలు కొనుగోలు విషయంలో కానీ కొంతవరకు మీకు చక్కగా అనుకూలమైన కాలంగా ఈ టైంలో మనం చెప్పచ్చు. సో కాబట్టి 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఎప్పుడైతే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఆది 1, 2, 3 స్థానాల మీదుగా ఇక్కడ ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ద్వితీయంలో యాక్చువల్గా 2, 3, 4 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ మంగళ, బుధ, గురువారాలు వీరికి యోగిస్తూ ఉంది. సో మంగళ, బుధ, గురువారాలు వీరికి యోగించడం, ద్వితీయ స్థానం నుంచి వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం. సో అలాగే ఇక్కడ ఆ రాశాధిపతి రవి ఉచ్చలో ఉండటం డెఫినెట్గా కొన్ని ఫ్యామిలీ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తా ఉద్యోగం చేస్తున్నాం అన్న ఫీలింగ్ మాత్రం ఉంటుంది, దానిలో నో డౌట్. బట్ ఏంటంటే పోని ఇంత మనం సాక్రిఫైస్ చేసినందుకు ఎంతో కొంత మనకి ఇప్పుడున్న పొజిషన్లో మనకి కొంతవరకు దీనికి సాటిస్ఫాక్షన్ ఉంది జాబ్ అన్న ఒక్క దీని మీద మీకు కొంతవరకు ఊరట కలిగిస్తుంది అనమాట. మంగళ, బుధ, గురువారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుని యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో చంద్రుడు జనరల్గానే యోగిస్తాడు. కానీ ఆ రాశ్యాధిపతి బుధుడు వెళ్ళి 9th హౌస్లో నీచులో ఉన్నారు. 9th హౌస్లో ఉన్న ఇక్కడ ఈ బుధుడు కావచ్చు, కుజుడు కావచ్చు, శని కావచ్చు, ఏ గ్రహాలు యోగించేవి కావు. సో కాబట్టి మంగళ, బుధ, గురువారాలు 3 రోజులు కూడా జర్నీస్ పరంగా కావచ్చు, మీరు పెట్టే ఎఫర్ట్స్ పరంగా కావచ్చు, ఓవర్ స్ట్రెస్ని మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా ఇక్కడ ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అది త్రూ యువర్ రిలేటివ్స్ రీత్యా కావచ్చు, ఇతరితర కొన్ని విషయాల్లో కొన్ని నష్టాలు రావటం వల్ల కావచ్చు, కొన్ని పేమెంట్స్ ఎక్సీడెడ్ కావటం వల్ల కావచ్చు, ఇలాంటివి కొన్ని మంగళ, బుధ, గురువారాల్లో మీరు పెట్టే ఎఫర్ట్స్కి కొంచెం ఇలాంటి పరిస్థితులు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. శుక్ర, శనివారాల్లో ఇక్కడ మెయిన్గా ఏంటంటే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ చతుర్థాధిపతి శుక్రుడు లాభం అన్నాడు.
సో వారాంతానికి శుక్ర శనివారాలు కొంత స్టెబిలైజ్ అవుద్ది. పోతే పోనీ ఇంత తిరిగాం, ఏదో ఖర్చు అయింది పోతే పోయింది అన్నట్టు, పోన్లే దానికి రిజల్ట్గా నాకు కొంచెం ఈ పరిచయం దొరికింది, లేకపోతే ఈ విషయంలో నాకు కొంత మనశ్శాంతిగా ఉంది అనేటట్టు ఎండింగ్ ఆఫ్ శుక్ర శనివారాలు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో మెయిన్గా 9th కుజ బుధ శనుల యొక్క యుతి ఏదైతే ఉందో ఇది వీళ్ళకి ఓవర్ హెక్టిక్ స్ట్రెస్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రీత్యా కొంచెం స్ట్రగుల్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అంటే సుబ్రహ్మణ్యక రావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. ఇక శనికి నీలాంజన సమావాసం చేసుకుంటే ఇంకా మంచిది. సో ఈ 3 చేసుకోవడం వల్ల కుజ బుధ శనులకి మీకు వచ్చే స్ట్రెస్ అండ్ పెట్టే అన్యూస్ఫుల్ ఉపయోగం లేని ఎఫర్ట్స్ ఇలాంటివి చాలా దూరం అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ఈ విషయంలో ఈ రెమెడీస్ చేసుకోవడం చాలా మంచిది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి అష్టమంలో బుధుడు, లాభంలో గురుడు 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి యోగిస్తూ ఉంది. సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక మెయిన్గా అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం ఇన్ జనరల్గా ఏంటంటే కొంచెం నెగోషియేషన్కి, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు యోగిస్తాడు. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో అండ్ కొంతవరకు చిట్టీలు వ్యాపారం, వడ్డీల వ్యాపారం ఇలాంటి వాటికి నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో. బట్ అల్టిమేట్గా ద లార్డ్ జూపిటర్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ సింహరాశి. అష్టమశని నడుస్తా కుజారవుల యుతి జరిగి చాలా వరకు డిస్ప్యూటెడ్గా మనకి నడుస్తున్న చాలా విషయాల్లో ఎన్నో గొంతలో అగాధాలు మనం అనుకోకుండా వచ్చి పడుతున్నాయి అనుకునే సమయాల్లో లాభంలో ఉన్న గురుడు మిమ్మల్ని కొంచెం కొద్దో గొప్ప హోపిచ్చి అలా తీసుకెళ్ళి మళ్ళీ పర్వాలేదు అనిపిస్తాడు. గురుబలం మీకు చేస్తున్న సాయం అంతటిది. అలాగే 1, 2, 3 స్థానాల మీదకే చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. మనం చూస్తే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం, రాశ్యాధిపతి రవి వెళ్ళి అక్కడ భాగ్యస్థానంలో ఉచ్చులో ఉన్నాడు. సో కొన్నిసార్లు మీకు మీరుగా రియలైజ్ అయ్యి కొంత స్పిరిచువలైజేషన్ని అలవరుచుకోవటం కానీ, ఏదైనా లాంగ్ జర్నీ, ఒక క్షేత్ర దర్శనం, ఒక కొండనో ఒక గుట్టనో, సో ఇలాగా ఒక దుర్గగుడి కాళికామ్మవారినో ఇలాగ ఏదైనా సరే క్షేత్రాలని దర్శనం చేసుకుందాం అనే ఒక రకమైన ఆలోచన, లాంగ్ జర్నీస్ కానీ ఉండే ఆస్కారాలు. అలాగే సమ్టైమ్స్ ఇక్కడ కొంతవరకు కొంత ఫైనాన్షియల్ డ్రైనెస్, ఇక్కడ కొన్ని ఖర్చులు, కమిట్మెంటెడ్ రీత్యా వచ్చే కొన్ని ఖర్చులు ఈ రాశి వాళ్ళకి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇలా వెళ్తూ ఉంటుంది జనరల్గా. అలాగే మంగళ బుధ గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మనం ఎలా చెప్పుకున్నట్టు ఆ రాశ్యాధిపతి బుధుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఆల్రెడీ శని ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. ద్వితీయ స్థానం మంగళ బుధ గురువారాల్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ విషయాల్లో కావచ్చు, ఫైనాన్షియల్ ఓరియంటెడ్ విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా సంయమనంతో మీరు డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం. కొంచెం స్థిమితంగా ఆలోచించకుండా ఆవేశాలకి లోనవ్వకుండా తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి మంగళ బుధ గురువారాల్లో మనకి కనిపిస్తూ ఉంది. వారాంతాన్ని చూస్తే శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుని యొక్క సంచారం ఉండగా మెయిన్గా మనకి తృతీయంలో చంద్రుడి యొక్క సంచారం ఉండగా ఇక్కడ తృతీయంలో పరాక్రమంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ అక్కడ ఆ రాశ్యాధిపతి 10వ స్థానంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా వర్క్ అండ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మెయిన్గా మీకు ఇక్కడ వచ్చి పడుతున్న అష్టమ శని కుజాల ఈక్వేషన్లో, అష్టమ శని టైంలో ఎవరితో కూడా ఉద్యోగంలో ఇక మనం మరీ కాంపిటేటివ్గా ముందుకెళ్తా వీళ్ళని అనవసరంగా రెచ్చగొట్టుకుంటూ ముందుకు వెళ్ళకుండా ఉన్నదేదో చూసుకుంటూ బ్యాలెన్స్ అవుతూ అక్కడున్న గొడవల్ని ఆల్రెడీ భరిస్తున్నాం కాబట్టి మనం డౌన్ టు ఎర్త్గా ఏదో చూసి చూడనట్టు వెళ్ళిపోతాం ప్రొఫెషన్లో అనే ఒక మైండ్ సెట్ అనేది ఇక్కడ మీకు వచ్చే ఆస్కారాలు ఈ యొక్క ట్రాన్సిట్లో మనకి మేజర్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా వీళ్ళకి కుజుడి యొక్క సంచారం వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. కంఫర్ట్స్ తగ్గుతాయి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, పేరెంట్స్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం.
సో ఇలాంటివి ఇక్కడ మళ్ళీ వ్యాపార రీత్యా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ వీటిల్లో ఇలా అనేకమైన ఉన్నాయి. సో జర్నీస్లో అంత సాఫ్ట్నెస్ లేకపోవడం, జర్నీస్లో కూడా కొంత లాస్, జర్నీ వల్ల కూడా లాస్ ఉండటం, ఇలాంటి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ని మనం తప్పించుకోవాలంటే తప్పకుండా నీలాంజన సమాభాసం ప్రతి శనివారం చదువుకుంటా, అలాగే కేజింపావు నల్ల నువ్వులు బ్లాక్ క్లాత్ దానం ఇచ్చుకుంటా, కుజుడికి కూడా కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం దానం ఇచ్చుకుంటా, చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని మంగళవారం పూట ఈ 2 గ్రహాలకు కొంచెం నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకుంటూ ఉంటే ఇంకా మరీ అంటే కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీరు తట్టుకుని సింహరాశి వాళ్ళు ఈ టైంలో చక్కగా ముందుకు అడుగులు వేసే ఆస్కారాలు ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ రెమెడీస్ చేసుకోండి. కన్యారాశి వాళ్ళకి సంబంధిద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక షష్టమంలో రాహు, అలాగే భాగ్యంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. శత్రు విజయాన్ని పొందడానికి, శత్రువులపైన విజయం సాధించడానికి చాలా వరకు మెటీరియలిస్టిక్ గెయిన్స్కి సంబంధించి రాహు మీకు అత్యద్భుతంగా 6th హౌస్లో యోగిస్తున్నాడు. ఇంకొక గ్రహం శుక్రుడు, వీనస్ ఈజ్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఎందుకంటే ఈ కన్యారాశికి వెరీ గుడ్ ప్లానెట్ శుక్రుడు. భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో ట్రాన్సిట్లో ఉన్న శుక్రుడు. మెయిన్గా ఈ వారం 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో బీ కాన్షియస్. వారం ప్రారంభం చంద్రుడి వ్యయస్థాన సంచారంలో కేతువుతో ఉండంగా ఇక్కడ కొన్ని విషయాల్లో అనవసరంగా మనము ఈ స్టెప్ తీసుకున్నామేమో, అనవసరంగా అంటే కొన్నిసార్లు మనం ఇది చేసాం కానీ ఇది వేస్ట్ ఎఫర్ట్ అనవసరంగా అనే కొన్ని ఇలాంటి ఆలోచనలు కలిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఏ పని చేసినా ఆది సోమవారాల్లో వ్యయస్థానంలో కేతు ఉంటాం, ఆ రాశ్యాధిపతి అష్టమంలో ఉంటాం. ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ తీసుకునే ప్రతి స్టెప్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం, కొంత మెంటల్ టెన్స్ ఫీలింగ్స్, కొన్ని నిద్ర కూడా, కొంత స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి కన్యారాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఇలాంటి వాటిలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం. మంగళ, బుధ, గురువారాల్లో మెయిన్ ఏంటంటే రాశిలోనే చంద్రుడు ఉన్నారు. అయినప్పటికీ సమసప్తమంలో రవి, అక్కడ కుజ, బుధ, శనులు సప్తమ స్థానంలో ఏవి యోగించిన గ్రహాలు. పైగా కన్యారాశికి రాశ్యాధిపతే 7th హౌస్లో నీచిలో ఉన్నాడు, విత్ కుజుడితో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ కుజ, శని, బుధుల యొక్క యుతి కానీ 7th హౌస్లో, రవి అష్టమ స్థాన సంచారం కానీ మ్యారిటల్ లైఫ్లో కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భార్యాభర్తల మధ్య బాండింగ్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ కుజుడికి బుధుడు శత్రువే, శని శత్రువే. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి మెయిన్గా ఏంటంటే వ్యాపారానికి సంబంధించి బిజినెస్ పార్ట్నర్తో అయినా, ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగులతో అయినా, సో చాలా వరకు కూడా ఈ సప్తమ స్థానంలో ఈ ప్రెజెంట్గా ఈ గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రవి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఏదైతే అష్టమ స్థానంలో కూడా నడుస్తూ ఉందో, సో ఈ సమయంలో వెల్త్ రిలేటెడ్ రీత్యా తీసుకోవాల్సింది ముఖ్యంగా పార్ట్నర్ వెల్త్, మీ లైఫ్ పార్ట్నర్, భార్య ఆర్ భర్త, వాళ్ళకి సంబంధించిన వెల్త్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వారాంతానికి శుక్ర, శనివారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యం ఉన్నాడు, ఇది ఓకే. కానీ సమసప్తంలో రవి చంద్రులు ఉన్నారు. సో కాబట్టి ఈ వారం అంతా కూడా వ్యయాన్ని, సప్తమాన్ని, అష్టమాన్ని ఇలా టచ్ చేసుకుంటా కొంత తీసుకునే ప్రతి స్టెప్పు కూడా ఆచితూచి జనరల్గా అందరూ మనకి సహకరిస్తారు, అందరూ మనతో మనకి మనం అనుకున్నట్టు మన యాటిట్యూడ్కి తగ్గట్టు బిహేవ్ చేస్తారు, ఉంటారు అనుకోవటం పొరపాటు. సో ఇతరుల యాటిట్యూడ్ కూడా మనం స్వాగతిస్తూ, అయితే ఏంటంటే అది ఎక్కడ దాకా ఉంచాలో అక్కడ దాకా ఉంచుతూ వెళ్ళాల్సిందే తప్పించి మనం జనరల్గా డిస్ప్యూట్స్ అనేవి పెట్టుకోవడం వేస్ట్ అనే చందంగా మీరు ముందుకు వెళ్తే ఈ వారం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో కాబట్టి కుజ, బుధ, శనుల యొక్క ఇది సప్తమ స్థానంలో యోగించట్లేదు కాబట్టి మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, ఆల్రెడీ మ్యారిటల్ లైఫ్లో అయినా, బిజినెస్ కాంట్రాక్ట్ విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. ఇది అనవసరంగా నిన్న ఓకే అన్నారు కదండి బాబు, ఇవాళ మళ్ళీ రివర్స్ గేర్ వేశారు అన్నట్టు ఉంటాయి పరిస్థితులు. కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం చాలా మంచిది. రవి కూడా అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి జపాకుసుమ సంకాసం డైలీ చదువుకుంటా,
ఆయనకి ఆదివారం పూట కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ శివాలయంలో అభిషేకం చేసి దానం ఇవ్వటం వల్ల, సో ఇలాంటి రెమెడీస్ చేసుకోవటం వల్ల కొంత స్మూత్నెస్గా నడిచే ఆస్కారం ఈ వారం కన్యారాశి వాళ్ళకి ఉంటుంది. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశికి సంబంధించి చూస్తే షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, షష్టమంలో శని, అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో గురుడు, లాభంలో కేతు. మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఏదైతే తులారాశి వాళ్ళకి మెయిన్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక షష్టమంలో ఉన్న కుజ, బుధ, శనులు 3 గ్రహాలు కూడా దిగ్బలంలో యోగించే గ్రహాలే అవటం. సో కాబట్టి ఇది చాలా వరకు లాంగ్ టర్మ్ డిస్ప్యూటేటివ్గా మీకున్న అనేకమైన విషయాల్లో ఏవైతే ఉంటాయో దీర్ఘకాలంగా, అంటే 1 నెల 2 నెలలు కాదు నేను చెప్పేది, సంవత్సరాలుగా, అలాంటి వాటి మీద చాలా టగ్గా ఫైట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు తులారాశి వాళ్ళకి సంబంధించి డెఫినెట్గా వాటి మీద విన్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అద్భుతంగా, ఫస్ట్ మిగతా గ్రహాలు ఏవి 8th హౌస్లో యోగిస్తే అమ్మో అనుకుంటాం, కానీ 8th హౌస్లో శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, సైడ్గా నేను ఏదన్నా నడపాలనుకుంటున్నానండి, సో డెఫినెట్గా సైడ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా వెరీ ఫేవరబుల్ టైం అని చెప్పాలి. ఇక భాగ్యస్థానంలో గురువు గారు, 9th house ఈజ్ రిప్రజెంట్స్ గురు భగవానుడే గురుస్థానంలో ఉన్నాడు. కాబట్టి లైఫ్ అచీవ్మెంట్స్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు సంపాదించడానికి గురు బలం మీకు ఉన్నంతలో ఉన్నంత మీ జాతకంలో తోడ్పడే ఆస్కారాలు ఉన్నాయి. లాభస్థానంలో కేతు ఈజ్ ఏ ప్రొటెక్టర్ ఫర్ తులారాశి. డెఫినెట్గా లాంగ్ రన్గా చాలా కాలంగా, సంవత్సరం నుంచి కూడా చక్కగా ఆయన బాగా అనుకూలమైన స్థానంలో యోగిస్తూ ఉన్నాడు. జనరల్గా సంవత్సరం కంటే కొంచెం తక్కువ అనుకోండి. ఇక ఈ రాశికి మెయిన్ 11, 12, 1 స్థానాల మీదకి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు, కేతు కూడా యోగిస్తాడని చెప్పుకున్నాం. సో ఓకే, మొత్తానికి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొన్ని స్కెచ్లు వేసుకుంటారు, వ్యాపార పరంగా కొంత ప్రాఫిట్ గురించి ట్రై చేస్తారు. సో ఉద్యోగపరంగా కూడా చాలా వరకు మీ టీమ్ లీడర్స్ కావచ్చు, ఇమీడియట్ హెడ్స్ కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అవుతారు. మంచిగా చెడు అంటే డైరెక్ట్ పవర్ ఉన్న వాళ్ళే మన ముందు ఉంటే, సో ఇక వర్క్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇలాంటి స్ట్రిక్ట్ పొజిషన్స్ ఏర్పడడం వల్ల మీరు మీ దగ్గర వాళ్ళని మీరు కొంచెం ఇప్పుడు నేను బిజీగా ఉన్నా అని చెప్పి పంపించేసే పరిస్థితులు లాంటివి చిన్న చిన్నవి మీ లైఫ్ పార్ట్నర్ అయినా సరే, నాకు కొంచెం కదిలించబాకు, ఒక వారం రోజులు నాకు పెద్ద టాస్క్ ఇచ్చాడు మావాడు అనేటట్టు పరిస్థితులు ఉంటుంటాయి. ఇక మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో, ఈ 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం డెఫినెట్గా నీచలో బుధుడు ఉన్నాడు, అక్కడ 6th హౌస్లో ఉన్నాడు. వాడు కొంచెం హెల్త్ ఇంపాక్ట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఓవర్ స్ట్రెస్ఫుల్ టైం కావచ్చు, డైలీ రొటీన్ హెక్టిక్గా ఉండడం కావచ్చు. సో దీనివల్ల కొంత పవర్ఫుల్ డైలీ రొటీన్ ఉండటం వల్ల కొంచెం నైట్ సరిగ్గా నిద్రపోలేకపోవటం లాంటివి కూడా ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. బట్ అల్టిమేట్లీ ఏంటంటే మీకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఎక్కువగా మీ యొక్క మైండ్ సెన్స్ని, స్ట్రాటజీస్ని ఎక్కువ ఉపయోగించాల్సి రావటం వల్ల కొంతవరకు యాంగ్జైటీగా మంగళ, బుధ, గురువారాలు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతం శుక్ర, శనివారాలు చూస్తే రాశిలో చంద్రుడి యొక్క సంచారం, మరి రాశి అధిపతి అష్టమంలో ఉన్నాడు ఇన్ జనరల్గా. సో ఓకే, అది ఆయన ఓన్ హౌస్. కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్, కొన్ని తెలియని విషయాల జోలికి వెళ్తూ ఉంటారు. బట్ పర్వాలా, అది మీకు ఇష్టపూర్వకంగానే వెళ్ళటం వల్ల ఇబ్బంది ఏమి కలగదు. కానీ బట్ ఏంటంటే వారాంతంలో కొంత మళ్ళీ టెన్సిడ్ ఫీలింగ్స్ లాంటివి ఉంటాయి. కానీ సో దీనిలో పెట్టే ఏమవద్దు, దీనిలో చేసే ఏమవద్దు అనుకునేటట్టు ఉంటుంది. నేను ఇందా చెప్పుకున్నట్టు సైడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కొంత ఫేవరబుల్ టైంగానే ఉంటుంది. సో ఏదైనా సరే ఈ రాశి వాళ్ళకి ఒక్క రవి యొక్క సంచారం 7వ స్థానంలో ఉచ్చలో ఉంది, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. కానీ కుజుడు, బుధుడు, శని అందరూ యోగిస్తున్నారు. ఒక రవి యొక్క సంచారం మాత్రమే మరి ఆయన సప్తమంలో ఉండి నీచ రాశిని, ఆయన తులారాశిని చూస్తుంటారు. కాబట్టి కొంతవరకు రవికి జపాకుసుమ సంకాసం చేసుకోవటం వల్ల మీ బాస్ సపోర్టు, ఇమీడియట్ హెడ్ సపోర్టు, మీకు వచ్చి పడే స్ట్రెస్, స్ట్రెయిను,
బిజినెస్ లావాదేవీల్లో కొంతవరకు బ్యాలెన్స్డ్ మోడ్ ఇవన్నీ మీకు ఉంటే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి రవికి జపా కుసుమ సంకాసం కంపల్సరీగా ఈ వారం అంతా కూడా ఎంతసేపు అంటే మీరు చేయగలిగినంతసేపు చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో రవి, అలాగే దశమంలో కేతు, 2 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి చక్కగా యోగిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక షష్టమంలో రవి యొక్క సంచారం డెఫినెట్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఉచ్చక్షేత్రం ఉంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఫర్ సన్. ముఖ్యంగా సన్ ఈస్ ద బర్న్ అండ్ ఫైర్. ఏ హౌస్లో ఉంటే హౌస్ని కాల్చి పడేస్తాడు. సో 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి మీ శత్రువులను కాల్ చేస్తాడు. కాబట్టి అందుకే దిస్ ఇస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి. సో మీరు చాలా కాలంగా సఫర్ అవుతున్న కొన్ని సమస్యల నుంచి వెరీ ఈజీ మెథడ్లో మీరు బయటపడే ఆస్కారాలు ఉంటాయి. అండ్ దశమ స్థానంలో కేతు యొక్క సంచారం మనం చూస్తే కనుక ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఓకే 10th హౌస్లో కేంద్ర స్థానంలో కేతు న్యాచురల్ ట్రాన్సిట్లో జనరల్గానే రాహుకేతువులు యోగిస్తారు. సో కాకపోతే సమ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో మీరు అనుకున్నంత ఈజీగా మీరు ముందుకెళ్ళే విషయంలో కొంత స్టెప్ బ్యాక్ ఉంటుంది అంతే. కాకపోతే ఎందుకంటే కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ, ఫోకస్లెస్. ఇక 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో డెఫినెట్లీ 10th హౌస్ నుంచి చంద్రుడు యోగిస్తాడు, 10th హౌస్లో ఉన్న కేతు యోగిస్తాడు, అదే 10th అటు రవి యోగిస్తున్నాడు 6th హౌస్లో. వెరీ గుడ్ టైం. ప్రొఫెషనల్గా ఎవడైతే మీ మీద చాడీలు చెప్తున్నాడో, ఎవరైతే అనవసరంగా మీకు తెలియకుండా మీ మీద ఏమన్నా మీ ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడుతున్నారో, సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఇలాంటి ఎనిమీస్ అందరూ కూడా ఫైర్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో ఇది మీకు ప్రొఫెషనల్లీ చాలా మంచి టైంగా మనం చెప్పచ్చు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే ఆస్కారాలు ఉంటాయి. చాలా లాంగ్ రన్గా కొన్ని సమస్యలు మీకు ఉన్న వాటి నుంచి కూడా మీరు బయటపడటం, ప్రొఫెషనల్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా వాటిని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మెథడ్లో మీరు చక్కగా దూసుకుపోతూ ఎదుర్కొనే ఆస్కారాలు ఉంటాయి. ఇక మంగళ, బుధ, గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం యాక్చువల్గా కుజ, బుధ, శనులు ముగ్గురు కూడా పంచమ స్థానంలో, లాభస్థానంలో చంద్రుడు ఉండటం, బట్ పంచమ స్థానంలో యోగిచ్చే గ్రహాలు లేకపోవడం, ఈ బుధుడే నీచిలో ఉండటం అక్కడ. సో టేక్ కేర్ అబౌట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ అండ్ అదేవిధంగా షేర్స్ అండ్ ట్రేడింగ్ విషయాల్లో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల నష్టపోయే ఆస్కారాలు. చాలా వరకు కూడా లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా, సంతానపరమైన విషయాల్లో కూడా కొంత హార్డ్నెస్, కొంత టఫ్ టైం నడుస్తూ ఉంటుంది. మీరు ఎవరినైతే అభిమానిస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనే సో లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది సరిగ్గా లేకపోవటం లాంటివి, ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి మీ ఇష్టమైన వాళ్ళతో ఎంత దగ్గరగా ఉందా అన్నా కూడా అక్కడ కూడా మీకు ఏదో ఒక హార్డ్షిప్ అనేది ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ని వృశ్చిక రాశి వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చే ఆస్కారం ఉంది. సో మంగళ, బుధ, గురువారాల్లో. సో 1000 స్థానంలో ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే చంద్రుడి యొక్క సంచారం 12th హౌస్లో ఈ రాశి వాళ్ళకు ఉందో, ఇన్ జనరల్గా ఈ రాశికి సంబంధించి ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా 7th హౌస్లో ఉన్నారు. సో ఒకటి వ్యాపారపరమైన విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్ పరమైన విషయాల్లోనూ ఏదో సోగా ఉంటుంది. లవ్ అండ్ ఎఫెక్షన్కి సంబంధించి 5th హౌస్ కూడా కొంచెం వీక్గా ఉంది కాబట్టి మ్యారిటల్ లైఫ్లో కొంచెం భార్యాభర్తలు అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్లో కూడా అంతగా పెద్దగా కలిసి వచ్చే ఆస్కారాలు ఈ మూమెంట్లో కొంచెం తక్కువగా ఉంటాయో అనేది నా భావన. సో కాబట్టి అది కూడా చూసుకోవాలి. సో ఈ రాశికి మెయిన్ కుజ, బుధ, శనుల యొక్క యుతి పంచమ స్థానంలో, పూర్వపుణ్య స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, రావాల్సిన డబ్బులు ఆగటం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసినవి ఇక్కడ అంతగా ప్రయోజనం లేకపోవడం కావచ్చు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఇన్ వర్క్ అవుట్పుట్లో కూడా రీచబిలిటీ తక్కువ ఉండడం కావచ్చు, ఇలాంటి కొన్ని ఇబ్బందులు. మీ ఇష్టదైవారాధన ఎక్కువ ఎంత చేసుకుంటే పూర్వపుణ్య స్థానంలో ఉన్న ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్ నుంచి మీరు అంతా చక్కగా బయటపడగలుగుతారు. ఆ యొక్క ఎఫెక్ట్ నుంచి ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోండి. అలాగే అష్టమ గురుదోషం కూడా ఈ రాశి వాళ్ళకి ఉంది. అష్టమ గురుదోషం కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా
ఈ రాశి వాళ్ళకి ఏంటంటే చాలా వరకు సంతానపరమైన విషయాల్లో, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో మీ రీచబిలిటీకి సంబంధించి ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికి రీచబిలిటీకి కొంచెం తక్కువగా ఉంటుంది. గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఈ సమయంలో దేవానాంచ ఋషినాంచ చదువుకుంటా, కేజింపో శనగలు ఎల్లో క్లాత్ దానం ఇచ్చుకుంటా, గురువారం పూట దత్తాత్రేయుడి ఆరాధన చేసుకుంటూ ఆయన ఆలయం దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహు యోగిస్తూ ఉన్నారు, అలాగే చతుర్థంలో బుధుడు యోగిస్తున్నారు, సప్తమంలో గురుడు యోగిస్తున్నారు. సో ఇక్కడ రాహు యొక్క సంచారం తృతీయ స్థానంలో మంచి పరాక్రమ స్థానంలో చాలా బాగా యోగిస్తూ ఉంది. అర్ధాష్టమంలో బుధుడు, అండ్ జనరల్గా అర్ధాష్టమంలో బుధుడు చాలా బాగా యోగిస్తారు. బట్ ఏంటంటే నీచ బుధుడు అయినప్పటికీ కూడా కాకపోతే కొంత ఇక్కడ ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొంత ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఉండే మాట వాస్తవం. ఏలియన్ నాడిసిన్తో కలిపి కుజుడు కూడా ఉండటం వల్ల కొన్నిసార్లు డొమెస్టికల్గా ఏర్పడుతున్న కొన్ని ర్యాష్ కమ్యూనికేషనల్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎమోషనల్ని మీకు క్రియేట్ చేసే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సప్తమంలో గురుడు కూడా మెయిన్ మనం చెప్పాలంటే కనుక రాశ్యాధిపతి గురుడు చక్కగా రాశిని చూసుకుంటా సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఇటువంటి ఒడిదొడుకులు ఎదురైనా మీకు సాయం చేసేవాళ్ళు, సహకారం చేసేవాళ్ళు, బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి, కాంట్రాక్ట్కి సంబంధించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించిన విషయాలు అనేకమైన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి గురువు గారి యొక్క ట్రాన్సిట్ ఇక్కడ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వారం 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. నవమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ నవమంలో కేతు ఉన్నారు. ద సేమ్ టైం ఆ రాశి అధిపతి పంచమ స్థానంలో ఉచ్చులో ఉన్నారు. సో కాబట్టి మీ యొక్క హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్, మీ యొక్క అంటే స్కిల్ ఆఫ్ మైండ్ సెట్ని సంబంధించి సో దాన్ని ఒక ప్రాపర్ వేలో యూటిలైజ్ చేయాలి అనే విధంగా కొంతవరకు ఆది సోమ వారాల్లో కొంత అనుకోవటం, అంటే మీ యొక్క హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అనుకునే విధంగా ముందుకు వెళ్ళటం. సో ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం చూసే ప్రయత్నాల్లో చాలా వరకు కూడా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కొన్నిసార్లు అవుతాయా అవుదా అన్నట్టు ఉంటుంది. కేతువు కూడా భాగ్యస్థానంలో ఉండటం వల్ల. సో బట్ ఓకే, 9th రవి ఉచ్చులో ఉండటం, పంచమ స్థానంలో యోగించడు కానీ ఉచ్చులో ఉండటం అంత బ్యాడ్ కాదు కాబట్టి ఎట్ ఫైనల్ ఏదో విధంగా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యే ఆస్కారాలు కొంతవరకు ఉంటాయి ఇక్కడ. అలాగే మంగళ బుధ గురువారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. 10th హౌస్లో జనరల్గానే చంద్రుడు దిగ్బలంలో ఉంటారు. ఆ రాశ్యాధిపతి బుధుడు నీచులో ఉన్నారు, మనం ఇందా చెప్పుకున్నట్టు. సో కాబట్టి 10th చంద్రుడు ఓకే కానీ బుధుడి యొక్క సంచారం ఏదైతే ఇక్కడ నీచులో నడుస్తుందో అర్ధాష్టమంలో వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కొంత ఎమోషనల్ స్ట్రెస్ని మాత్రం మీరు ఫేస్ చేయాల్సి వచ్చే అవసరం మంగళ బుధ గురువారాల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇది డొమెస్టికల్గా, గృహపరంగా, కుటుంబ సభ్యులకి సంబంధించి కావచ్చు, గృహపరంగా ఏర్పడుతున్న కొన్ని సమస్యలకి సంబంధించి ఇది మెయిన్గా మనం చూడాల్సి వస్తుంది. సో చాలా వరకు కూడా ప్రొఫెషనల్ పరంగా, వ్యాపార పరంగా మనకున్న ఎక్కడ కూడా కొంత మానసిక ప్రశాంతత లేకుండా ఎక్కువగా వీటి గురించి కష్టపడుతున్నాం అనే ఒక ఫీలింగు ఇక్కడ బుధ కుజ శనుల యొక్క కంజంక్షన్ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మనకి ఏర్పడే ఆస్కారాలు మంగళ బుధ గురువారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో కొంచెం టేక్ ఇట్ ఈజీగా ఉండటం మంచిది. అర్ధాష్టమ సింతపాటు కుజుడు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి. అలాగే వారాంతానికి మనం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుని యొక్క సంచారం చంద్రుడు యోగిస్తాడు కానీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. షష్టమంలో జనరల్గా శుక్రుడు యోగించాడు. బట్ ఓన్ హౌస్ అవటం వల్ల కొంత ఆరోగ్యంలో వెల్త్ లాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ రిలేటెడ్గా నడుము నొప్పులు లాంటివి ఏమైనా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కళత్రకారకుడు కూడా శుక్రుడు అవటం వల్ల ఫీమేల్ పర్సనాలిటీస్తో వచ్చే ఆర్గ్యుమెంట్స్ కానివ్వచ్చు. కొన్నిసార్లు ఇక్కడ మీకు మెయిన్గా శుక్రుడు యొక్క షష్టమ స్థాన సంచారం వల్ల కళత్ర కారకుడు కాబట్టి శుక్రుడు భార్యాభర్తల మధ్య అక్కడ 6th హౌస్లో ఉండటం వల్ల పొరపత్యాలు లాంటివి శుక్రుడు వల్ల క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఉంటే ఫీమేల్ పర్సనాలిటీస్తో లేకపోతే లైఫ్ పార్ట్నర్తో ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం ఈ వారం మంచిది ఈ ఆస్పెక్ట్స్లో. సో మెయిన్గా ఏంటంటే అర్ధాష్టమ శని ఎఫెక్టు, కుజుడు కూడా అక్కడ ఉండటం, రెండు కూడా వెరసి చాలా వరకు ఇది హెవీ డోస్గానే చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్థిరాస్తుల మీద ఎంతవరకు కూడా
మీకున్న పరిస్థితుల్లో కొంత మీకు సాటిస్ఫాక్షన్ కలిగించే ఆస్కారాలు చాలా తక్కువ ఉంటాయి కుజశనుల యొక్క యుతి అర్ధాష్టమంలో ఉండటం వల్ల. కాబట్టి మెయిన్ అర్ధాష్టమ శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా, నిత్య నీలాంజన సమావాసం చదువుకుంటా, కుజుడికి కూడా కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇచ్చుకుంటా, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకుంటూ ఆయనకి పూజ చేసుకుంటూ వెళ్ళటం వల్ల చాలా చాలా మంచి ఫలితం అనేది ఈ రాశి వాళ్ళకి కలిగే ఆస్కారాలు ఉంటాయి. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, పంచమంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తూ ఉంది. అదే తృతీయంలో కుజుడి యొక్క సంచారం పరాక్రమ స్థలంలో చాలా బాగా యోగిస్తుంది. శని యొక్క సంచారం కూడా చాలా బాగా యోగిస్తుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కుజశనుల యొక్క యుతి తృతీయంలో జరుగుతూ ఉంది. బట్ షార్ట్ జర్నీస్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే రవి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో నడుస్తూ ఉంది కాబట్టి షార్ట్ జర్నీస్లో కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్గా ఉండటం మంచిది. ఈ రాశికి 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాలు 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. వారం ప్రారంభం నుంచి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, యాక్చువల్గా అష్టమ స్థానంలో కేతు యోగిస్తాడు, చంద్రుడు యోగిస్తాడు. జనరల్గా అష్టమ స్థానంలో చంద్రకేతువుల యొక్క సంచారం, అలాగే సింహరాశికి మెయిన్గా రాశ్యాధిపతి అర్ధాష్టమ సంచారం. అంత మాత్రం కూడా ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇంటికి సంబంధించిన రిపేర్లో లేకపోతే మదర్కి హెల్త్కి సంబంధించిన విషయాల మీద దీని యొక్క ప్రభావం చూపించే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఉచ్చులో ఉన్నాడు రవి కాబట్టి కొంతవరకు పర్వాలేదు. మెయిన్గా స్థిరాస్తుల మీద తీసుకునే డెసిషన్స్ విషయంలో, అలాగే సమ్ అన్సడన్ కొన్ని ఇంట్లో చెడిపోతే ఎలా ఉంటుంది, సో అలాంటి సిచ్యువేషన్స్ మనకి చిన్నపాటి ఇబ్బంది కలిగిస్తుంటాయి. అలాంటిది ఆది సోమవారాల్లో కొంచెం అష్టమ చంద్రకేతువుల యొక్క దోషం వల్ల ఏర్పడే ఆస్కారాలు, అలాగే ఆరోగ్యపరమైన విషయాలు కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన ఆస్కారాలు చంద్రకేతువుల వల్ల ఆది సోమవారాల్లో కనిపిస్తుంది 8th హౌస్లో. ఇక మంగళ బుధ గురువారాలు చూస్తే 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. 9th హౌస్లో చంద్రుడు జనరల్గా ఏంటంటే హైయర్ ఇక్కడ లాంగ్ జర్నీస్ కానీ షార్ట్ జర్నీస్ కానీ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ గురించి కొంత ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో కొన్ని లాంగ్ జర్నీస్ అనేవి ఉండే ఆస్కారాలు ఉండటం, సో అలాగే కొంచెం స్ట్రెస్ కూడా ఈ 2 రోజులు కొంచెం అధికంగా ఉండే ఆస్కారాలు, రిలేటివ్స్తో కానీ కొలీగ్స్తో కానీ సర్వెంట్స్తో కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండటం ఈ టైంలో మంగళ బుధ గురువారాల్లో కొంచెం మంచిది. సో ఇక్కడ ఏంటంటే ఇలాగా వర్క్ ఫ్లో నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ మంగళ బుధ గురువారాల్లో. శుక్ర శనివారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా దశమంలో చంద్రుడు యోగిస్తారు ఈ రాశి వాళ్ళకి. ఆ రాశికి మంచి యోగకారకుడు. మెయిన్గా మకర రాశికి డెఫినెట్గా వర్క్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మీకు నచ్చిన వర్క్ మీరు చేసుకుంటా, ప్రొఫెషన్లో కూడా కొంచెం ప్లెజెంట్గా ఉంటా, సంతానంతో కొంచెం బాగా హ్యాపీగా స్పెండ్ చేస్తా, ఎంటర్టైన్మెంట్గా మీకు ఏం కావాలంటే అది పొందుతా. ఇలాగ అన్ని విధాలా కూడా శుక్రుడి యొక్క పంచమ స్థాన స్థితి సంచారం మీకు అనుకూలిస్తూ ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి దీనివల్ల మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో అలాగే మెయిన్గా మనం చెప్పుకున్నట్టు ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే అష్టమ కేతు దోషము చంద్రుడు వారం ప్రారంభం కనిపిస్తుంది కాబట్టి దదిశంక తుషారాభం చంద్ర నవగ్రహ శాంతి మాత్రం కంపల్సరీ చదువుకోవటం. ఆది సోమవారాల్లో అన్ని విషయాల్లో చక్కగా కొంచెం అలర్ట్గా కొంచెం కాన్షియస్గా ఉంటాం. అర్ధాష్టమ రవి దోషం జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీ రిలేటెడ్గా వచ్చే రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, కొన్ని డిస్టర్బెన్సెస్ లాంటివి కావచ్చు, ఇలాంటి వాటిని కొంచెం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రొఫెషన్లో ఈ పర్టికులర్ పీరియడ్లో జనరల్గా ఎవరన్నా అవసరమైతే మీ షిఫ్ట్ చెయ్యాలి కాబట్టి సో అందరితో కొంచెం మీ సాటి వర్కర్లతో కొంచెం కలివిడిగా ఉండటం అనేది మకర రాశి వాళ్ళకి మంచిది ఈ టైంలో. సో ఓకే, మొత్తంగా ఈ యొక్క రెమెడీస్ జనరల్గా చంద్రుడికి చేసుకోవటం, పలాసపుష్ప శంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అలాగే మంగళవారం పూట జంట నాగులు ఉన్న చోట అభిషేకం చేయటం, జపాకుసుమ శంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చంద్రుడికి, కేతువుకి, రవికి ఇది చాలా 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 బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది మీకు. కుంభరాశి వాళ్ళకి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి చూస్తే వీళ్ళకి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, అలాగే అర్ధాష్టమంలో శుక్రుడు, పంచమంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి చక్కగా యోగిస్తూ ఉంది.
ద్వితీయంలో బుధుడు ఆర్థికపరమైన విషయాల్లో మీకు చాలా మంచి ఫేవర్ చేస్తున్నాడు. తృతీయంలో రవి పరాక్రమ స్థానంలో మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు. అర్ధాష్టమంలో శుక్రుడు మంచి సుఖ సంతోషాలని భోగభాగ్యాలను ఇస్తాడు. పంచమంలో గురుడు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ముందుకెళ్ళేలాగా చేస్తాడు. సో ఈ విధంగా 4 గ్రహాలు కూడా చక్కగా వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్న గ్రహాలన్నీ కూడా బాగా యోగిస్తూ ఉన్నాయి. అయితే అఫ్కోర్స్ మీకు ఇక్కడ ఇన్ జనరల్గా ఏంటంటే ఏలినాటి శని ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. ఏలినాటి శని లాస్ట్ ఫేస్ నడుస్తూ ఉంది. ద్వితీయంలో కొంచెం ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా అక్కడే కుజుడు ఉండటం వల్ల కొన్ని మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, కొన్ని ఫ్యామిలీ ఫైటింగ్స్ లాంటివి, కొన్ని ఆర్గ్యుమెంట్స్, స్పీచ్ రిలేటెడ్గా కుజశనులు కలిసి ఉన్నప్పుడు కొంతవరకు కొంత ర్యాష్నెస్, కొంత మొండితనం ఈ రెండు మిక్స్ అయ్యి కొంత మనకి ఇలాంటివి ఏర్పడుతుంటాయి. కాబట్టి ఫ్యామిలీ విత్ ఇన్ ద ఫ్యామిలీ పీపుల్తో కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎవరు తప్పుగా అర్థం చేసుకోకుండా అంత ర్యాష్ అండ్ రూడ్గా మాట్లాడకుండా మనం పొలైట్గా మాట్లాడడానికి ట్రై చేస్తే మంచిది. సో ఈ కుజశనుల యొక్క యుతి అన్నెసరీ ఎక్స్పెన్సెస్ని, ర్యాష్ ఎక్స్పెన్సెస్ని, మనీ రిస్ట్రిక్షన్ కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఇక్కడ మెయిన్గా మనం చూసినట్టయితే కనుక 7, 8, 9 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. 7th, 8th, 9th. అది ఎప్పుడైతే 7th హౌస్ నుంచి సంచారం నడుస్తుందో చంద్రుడిది ఆది సోమవారాల్లో ఇక్కడ జనరల్గా 7th హౌస్లో చంద్రుని యొక్క సంచారం చాలా వరకు యోగిస్తుంది. కాబట్టి అలాగే ఆ రాశ్యాధిపతి రవి కూడా మంచి దిగ్బలంలో యోగిచ్చే స్థానంలో, తృతీయ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారంలో మీరు పెట్టే ఎఫర్ట్స్కి సంబంధించి, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్కి సంబంధించి ఫైనాన్షియల్గా చాలా వరకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ టైంలో మీ లైఫ్ పార్ట్నర్ చాలా వరకు కూడా మంచి కాన్ఫిడెంటేటివ్గా, విల్ పవర్గా మీ లైఫ్ పార్ట్నర్, భార్య భర్త వర్క్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధ గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆ రాశ్యాధిపతి మళ్ళీ బుధుడు ద్వితీయంలో ఉన్నాడు. సో మంగళ బుధ గురువారాల్లో నేనైతే ఏదైతే చెప్పానో 28, 29, 30 ఆ తారీఖుల్లో కొంతవరకు ఏంటంటే మెయిన్గా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాటర్స్లో కానీ, ఎక్స్పెండిచర్స్ మ్యాటర్స్లో కానీ కొంచెం సంయమనంగా, కాన్షియస్గా ఉంటా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్లాల్సిన అవసరం మంగళ బుధ గురువారాల్లో మనకి కనిపిస్తూ ఉంది. శుక్ర శనివారాల్లో మనకి చూస్తే కనుక 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ చూస్తే కనుక ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఓన్ హౌస్లో చక్కగా ఉన్నారు. సో నథింగ్ టు వర్రీ. శుక్రుడు యొక్క సంచారం చాలా బాగా యోగిస్తుంది. కాబట్టి ఇక్కడ మీ పేరెంట్స్ సపోర్ట్ అనండి, స్థిరాస్తుల రీత్యా కొంతవరకు, వాహనాల రీత్యా, కంఫర్ట్స్ రీత్యా కొంత పాజిటివ్నెస్కి సంబంధించి, ఎనీ లాంగ్ జర్నీస్, స్పిరిచువల్ యాక్టివిటీస్లో మీకు మంచి కంఫర్ట్స్ విషయంలో చాలా వరకు కూడా స్టెబిలైజ్డ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు చేసుకోవాల్సిన మాత్రం కుజుడికి శనికి మాత్రం కంపల్సరీగా కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇచ్చుకోవటం, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటాం. ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు కాబట్టి చక్కగా నీలాంజన సమావాసం చదువుకుంటూ వెళ్ళటం చాలా చాలా మంచిది. మీన రాశి వారికి సంబంధించి వారం మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఇక్కడ యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో శుక్రుడు ఒకళ్ళు, అలాగే షష్టమంలో కేతు ఒకళ్ళు, ఇద్దరు కూడా యోగిస్తున్నారు. కమ్యూనికేషన్ హౌస్లో తృతీయ స్థానంలో హిజ్ ఓన్ హౌస్, శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు. యూ కమ్యూనికేట్ వెరీ పొలైట్లీ, యూ కమ్యూనికేట్ వెరీ అంటే శుక్రుడు ఇక్కడ చాలా అంటే అందరితో గొడవ పెట్టుకుని వెళ్ళే తత్వం కంటే చాలా వరకు కూడా మనం ఈ సమయంలో మధురమైన వాక్కులతో, కరెక్ట్గా చెప్పాలి, మధురమైన వాక్కులతో అందరినీ కూడా కొంచెం మాటలతోనే మనం ఇంప్రెస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. కొంచెం సో పోయింది ఏముంది, ఎవరితో గొడవ లేకుండా హాయ్ 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 అనుకుంటూ వెళ్ళిపోతే ఏ ఇబ్బంది ఉండదు మనకి ఆఫీస్లో. సో అలాంటి స్ట్రాటజీ, ఎవరితో గొడవ లేకుండా వెళ్ళిపోయే తత్వం, అలాగా కమ్యూనికేషన్ విషయాల్లో, ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే విషయాల్లో, ముఖ్యంగా సిబ్లింగ్స్ విషయాల్లో, నైబర్స్ విషయాల్లో, కొలీగ్స్ విషయాల్లో ప్లెజెంట్నెస్ అనేది ఉంది. షష్టమంలో కేతు డెఫినెట్గా ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో రకాలైన లిటిగేషన్స్, కన్ఫ్లిక్ట్స్ నుంచి మిమ్మల్ని ఒడ్డున పడేస్తుంటాడు కేతు. ఈ రాశికి 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. 6th హౌస్లో చంద్రుడు యోగిస్తాడు, అక్కడ ఉన్న కేతు యోగిస్తాడు.
అయితే ఆ రాశ్యాధిపతి ద్వితీయంలో వచ్చే స్థితిలో ఉన్నారు. సో ఫైనాన్షియల్ డ్రైనెస్ విషయంలోనూ, ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ ఇక్కడ కొంత మనీకి ఏమన్నా స్ట్రగుల్ అవుతుందా, మనీకి సంబంధించిన విషయాల్లో ఏమన్నా ఇక్కడ మనకి చాలా వరకు రావాల్సిన మనీ ఆగటం, ఇలాంటివి ఏదన్నా మనీ స్ట్రక్కింగ్కి సంబంధించిన విషయాలు ఏమైనా జరుగుతున్నాయా, ఫైనాన్షియల్ స్ట్రక్కింగ్స్ ఇవి కొంచెం చూసుకోవాలి. అలాగే మంగళ బుధ గురువారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి బుధుడు డైరెక్ట్గా నీచిబడి అక్కడ మీకు రాశిలో ఉన్నాడు. అనేకమైన ఆలోచనలు, అంతలోనే ఒక ర్యాష్ టెంపర్మెంటు, దానిలోనే కొంతవరకు ఇక్కడ శని ఇచ్చే రిస్ట్రిక్షను, శని పెట్టే పరీక్షలు, శని పెట్టే ఒక రకమైన ఒత్తిడి, వీటిని తట్టుకుంటా అంటే ఇంట్రాబాబు ఎదుటోళ్లతో ఈ విధంగా ఉంటుంది మనకి మంగళ బుధ గురువారాల్లో ఈ విధంగా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ, ఎదుటి వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ, వాళ్ళ యొక్క ఎదుటి వాళ్ళ యొక్క తీరు, లేకపోతే వాళ్ళ అప్రోచ్, వాళ్ళతో మనకి సింక్రనైజింగ్ ఎలా ఉంది అనేది వ్యాపారంలో కానీ, లైఫ్ పార్ట్నర్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, ఎవరితో అయినా సరే ఈ 3 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఇబ్బందులు రావు. సో ఎందుకంటే ఇవి తప్పుతాయని అర్థం, ఇలా ఇవి సరిగ్గా ఉండవని అర్థం. సో ఆ టైంలో వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోవడంలో వ్యాపారంలో బాగుంటుంది, అలాగే మీ క్లోజ్ రిలేషన్స్తో బాగుంటుంది, అదర్స్తో బాగుంటుంది. కాంట్రాక్ట్స్ విషయాల్లోని కొన్ని సందర్భాల్లో తేడాగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొంత మనకి ఒక టెంపర్మెంట్ని ఇస్తూ ఉంటాయి. మంగళ బుధ గురువారాల్లో ఎదుటి వాళ్ళతో మనం సంప్రదించే తీరుని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది మన మూడ్ ఆఫ్ మోషన్. శుక్ర శనివారాలు మెయిన్గా ఇక్కడ మనం చూస్తే కనుక 8th హౌస్లో చంద్రుడి యొక్క సంచారం. 8th హౌస్లో చంద్రుడు జనరల్గా అష్టమ చంద్రదోషం మనం చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు కాబట్టి నథింగ్ టు వర్రీ. కొన్నిసార్లు చిన్నపాటి ప్రయాణాల్లోనూ, లేకపోతే కొన్ని తీసుకునే డెసిషన్స్ విషయాల రీత్యా మంగళ బుధ గురువారాల్లో మనం తలపెట్టిన పనులు అలా ముందుకెళ్లే విషయాల్లో కొంత టెన్స్డ్ మైండ్, ఇవి శుక్ర శనివారాల్లో ఉండే ఆస్కారాలు మనకి జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా మరి ఏలినాటి శని అనేది ఈ రాశిలో జరుగుతూ ఉండటం, ఒక శుక్రుడు కేతు మాత్రం యోగిస్తూ ఉన్నారు. అన్ని కుజ బుధ శనులు ఏవి కూడా రాశిలో యోగించే గ్రహాలు కాదు కాబట్టి ముందు మైండ్ని కూల్గా ఉంచుకుంటే, రిఫ్రెష్ చేసుకుంటే మంచి థాట్స్ వస్తాయి. అగ్రెషన్తోనూ మొండితనంతో తీసుకునే థాట్స్ వల్ల మనకి ఎక్కడ కూడా కంక్లూజన్ అండ్ దానికి ఒక ఎండ్ రాదు, అనవసరం గొడవ పెరుగుతూ వెళ్ళిపోద్ది. కాబట్టి ఏదైనా సరే ఒక రిఫ్రెష్మెంట్ అనేది మైండ్కి ఉంటే మీకు మంచి థాట్స్ రావడం వల్ల మంచి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మెడిటేషన్ అనేది చాలా మంచిది. ఈ సమయంలో వాక్స్థానంలోనే రవ్వున్నారు కాబట్టి ఫైనాన్షియల్ డ్రైనేజ్, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు రాకుండా జపాకుస్మ సంకాసం చదువుకోండి, మెడిటేషన్ చేసుకుంటా, యోగా ప్రాణాయామం చేయండి, ఇంకా మంచి ఫలితాలు మీన రాశి వాళ్ళకు ఉంటాయి. సో మొత్తంగా 12 రాశుల వాళ్ళకి సంబంధించి ఈ వారం ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.